We are going to look at some of simple scriptures which everybody is familiar with. చాలా సులభము అందరికీ తెలిసినటువంటి వాక్య భాగములను మనము చూద్దాం. What Jesus did. యేసు క్రీస్తు ఏమైతే చేసింటున్నాడో. In Matthew 4:23. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. It says healing all kinds of sickness. అక్కడ చెప్తుంటున్న మరి ప్రతి విధమైన రోగమును ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు అన్నట్లు. And all disease. ప్రతి విధమైన రోగాన్ని ఆయన స్వస్థపరిచినట్టు మనం చూస్తాం. Did he say only TB, cancer, heart disease? ఆయన కేవలము మరి క్షయవ్యాధి మరి క్యాన్సర్ వ్యాధిని స్వస్థపరిచినట్టు మనం చూస్తామా? He said all disease. ప్రతి విధమైన రోగములను ఆయన స్వస్థపరిచినట్లు వాక్యంలో మనము చూస్తాం. Everybody who is here. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా Jesus said యేసుక్రీస్తు చెప్తుంటున్నాడు, he will heal all disease and all sickness. మీ యొక్క ప్రతి వ్యాధిని ప్రతి యొక్క రోగాన్ని స్వస్థపరుస్తానని. In Matthew 8:23. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనము. Jesus healed the lepers. మరి కుష్ఠరోగులను స్వస్థపరిచినట్టు మనం చూస్తాం. When Jesus healed the lady with the issue of blood. మరి రక్తస్రావ రోగ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచినప్పుడు she only touched the hem of his garment. మరి ఆయన యేసు ప్రభు యొక్క మరి వస్త్రము యొక్క అంచును మాత్రం ఆమె తాకి ఉంటున్నది. In Matthew 8 verse 5. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనములో Jesus heals the centurion's servant. మరి యేసుక్రీస్తు ప్రభు మరి సైన్య శతాధిపతి యొక్క సేవకుడిని స్వస్థపరిచినట్టు చూస్తాం. Paralyzed. మరి ఆయన మరి పక్షవాతం గల వ్యక్తిని స్వస్థపరిచినట్టు చూస్తాం. And tormented with spirits, evil spirits. మరి దురాత్మల చేత అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారిని విడిపించినట్లు మనము చూస్తాం. But do you know one thing that is common wherever Jesus healed the sick, the blind, the lame, the deaf, the centurion? There was one thing which was common. మరి యేసుక్రీస్తు ఎక్కడైతే మరి కుష్టివాని గుడ్డివాని రోగులను నానా విధములైన వారిని స్వస్థపరిచినప్పుడు ప్రతి చోట అక్కడ ఒకటి మరి ప్రతి యథావిధంగా ఒకటి జరుగుతూ వచ్చింది. When they came to him, the sick or the blind, whoever, మరి ప్రతి విధమైన రోగులు మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి what did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పాడు? What do you want? యేసు ప్రభు అన్నాడు, నీకేం కావాలి అన్నాడు. Do you believe? నీవు నమ్ముతావా? Do you think I can do this for you? నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతావా? And everybody answered, yes Lord. అందరూ కూడా చెప్పారు, అవును దేవా, అవును ప్రభువా. He asked the blind man, మరి గుడ్డివాడిని ఆయన అడిగాడు, what do you seek from me? నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు? He said, Lord, that I may see. నాకు చూపు కావాలని నేను ఆశపడుతున్నాను. Jesus said, you will see. యేసు ప్రభువు అన్నాడు, నువ్వు చూస్తావు. But what we do? మరి మనం ఏం చేస్తాం? Not to the point, go around the bush, you know, it is like this, if this can happen. ఆయన అడుగుచున్నది మనం చేయకుండా మనం చుట్టూ అటు ఇటు తిరుగుతూ మరి ఇది జరుగుతుందో లేదో అనుకుంటూ ఏమేమో ఆలోచించుకుంటూ వస్తాం. The woman with the issue of blood. మరి రక్తస్రావం గల యొక్క స్త్రీ, the Lord, when he knew that she touched him, మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క స్త్రీ ఆయనను తాకిందని ఆయనకు తెలిసిందో, in that crowd, మరి ఆ యొక్క వస్త్రములో Jesus said, who touched me? మరి ఆ యొక్క సమయంలో యేసు ప్రభువు అన్నాడు, ఎవరు నన్ను తాకారు? And the apostle said, అపోస్తలులు చెప్పారు ఈ విధంగా, Lord, so many people are pushing and going with మరి you. చాలా మంది ఇక్కడ మరి నీ మీద పడుతూ తాకుతూ ఉంటున్నారు. But Jesus moved and went back to the lady. మరి యేసుక్రీస్తు మరి కదలి అక్కడ నుంచి మరి ఆ యొక్క స్త్రీ వైపు వెళ్ళాడు. What did he say to her? ఆమెతో ఏం చెప్తుంటున్నాడు యేసయ్య? You pulled my garment. నా యొక్క చొక్కాను నువ్వు వస్త్రాన్ని నువ్వు తాకి గుంజావు. He said, your faith has made you whole. నీ యొక్క విశ్వాసం నిన్ను స్వస్థపరిచుంటున్నది. To the centurion, మరి శతాధిపతితో when they said to him that his servant was dying, మరి ఎప్పుడైతే ఆయన యొక్క శతాధిపతి యొక్క సేవకుడు చచ్చిపోతున్నాడని తెలిసి చెప్పారో, what did the centurion say to Jesus? శతాధిపతి యేసయ్యతో ఏమన్నాడు?
Lord, I am a powerful man. నేను శక్తివంతమైన వాడను, You don't need to come to my నా house. యొక్క గృహానికి నువ్వు రానవసరము లేదు. If I tell my assistants, do this, do that, go నా- here, bring నా యొక్క this, సేవకులకు ఇది చెయ్యి అది చెయ్యి అక్కడ వెళ్ళు ఇక్కడ వెళ్ళు అని చెప్పినట్లయితే వాళ్ళు చేస్తారు, and they do it. వాళ్ళు చేస్తారు. Lord, just say a word. ప్రభువా ఒక్క మాట మాత్రం సెలవివ్వు. And what did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పాడు? I have not seen any greater faith than this. ఇటువంటి విశ్వాసాన్ని, ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని నేను ఇంతవరకు చూడలేదు అన్నాడు. How many of us have this faith? ఎంతమందికి ఇటువంటి విశ్వాసం మీలో ఉన్నది? You know, if the doctor tells you that, look, you have to take these medicines for 6 months, మరి 6 నెలలుగా మరి 6 నెలలు మరి నువ్వు ఈ మందులను వాడాలని డాక్టర్ గారు నీతో చెప్పినట్లయితే 6 in the morning, మరి 6 గంటల కింద 6 గంటలకు, 2 o'clock in the afternoon, మధ్యాహ్నం 2 గంటలకు, 10 o'clock in the night, మరి 10 గంటలు, రాత్రి 10 గంటలకు, 2 a.m. in the morning, మరి తెల్లవారుజామున 2 గంటలకు we will keep an alarm మనము అలాం పెట్టుకుంటాం. and we will do it religiously. మరి దాన్ని పద్ధతిగా మరి దాన్ని ఖచ్చితంగా పాటిస్తాం. For 6 months. 6 నెలలు పాటిస్తాం. Maybe we have become worse by then. మరి దాని తర్వాత నువ్వు అంత పాటించినా కూడా నువ్వు చాలా, నీకు ఇంకా జబ్బు ఎక్కువ అయిండవచ్చు. But God's word says అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది in 1 Peter 2:24, మరి 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనము, by my stripes you are healed. నేను పొందిన గాయముల ద్వారా నీవు స్వస్థత నొంది ఉన్నావు. So why can't we take this prescription which is written in this book మరి ఇవ్వబడినటువంటి ఈ యొక్క ప్రిస్క్రిప్షన్ యొక్క మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ఎందుకు తీసుకోము? say it for a week, open your mouth and speak it? మరి ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని మన యొక్క నోటితో ఒప్పుకోవాలి. No, but you know, sister, in my mind I am saying it 200 times. మరి సహోదరి, నేను ఈ యొక్క నా మైండ్ లో మరి ఈ విధంగా 200 సార్లు చూస్తున్నాను. You have to open your mouth and speak. ఈ యొక్క వాక్యాన్ని 200 సార్లు నేను తలంచుతున్నాను. This నీ నోరు తెరిచి నువ్వు మాట్లాడాలి. this word becomes alive మరి ఈ యొక్క వాక్యము మరి సజీవముగా ముందుకు వస్తుంది when you speak it. ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో. How many of you know that? మరి ఎంతమందికి ఈ విధంగా తెలుస్తుంది? How many you know that when you speak the word it becomes life? ఎంతమందికి తెలుసు మరి నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అప్పుడు జీవం వస్తుందని? I want to take you to just one more miracle of Jesus. మరి John 11:14. యోహాను సువార్త 11వ అధ్యాయము. Jesus tells Mary and Martha about Lazarus. మరి యేసుక్రీస్తుకు మరి మేరీ మరి మార్తాకు యేసు ప్రభు చెప్తుంటున్నాడు, We all know that Lazarus was dead. మన అందరికి తెలుసు లాజరు చనిపోయినట్లుగా. People were mourning in their house. మరి లాజరు ఇంట్లో మనుషులు చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. Jesus loved that family. The Bible says Jesus loved that family. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది ఆ యొక్క కుటుంబాన్ని యేసు ప్రభు ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. Lazarus was already buried. మరి లాజరు మరి పాతి పెట్టబడి ఉంటున్నాడు. And Jesus is telling Mary and Martha, మరి యేసు మేరీ మార్తతో చెప్తుంటున్నాడు, this sickness ఈ యొక్క వ్యాధి is not unto death. మరి ఈ యొక్క వ్యాధి చనిపోవడానికి రాలేదు, కానీ this sickness ఈ యొక్క వ్యాధి is not unto death, ఇది మరణానికి కాదు, but అయితే for the glory of God. దేవుని మహిమ నిమిత్తమై వచ్చి ఉంటున్నది. But అయితే for the glory of God, దేవుని మహిమ నిమిత్తమై వచ్చి ఉంటున్నది. that the Son of God దేవుని యొక్క కుమారుడు may be glorified through it. దీని ద్వారా మహిమపరచబడడానికి ఈ వ్యాధి వచ్చి ఉంటున్నది. This scripture of the Lord మరి దేవుడు ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క వాక్య భాగము is 100% 100% true in my life. నా యొక్క జీవితంలో 100% సత్యమై ఉంటున్నది. I am that Lazarus. నేను ఆ యొక్క లాజరు అయింటున్నాను. I am that Lazarus who came back from death to life. నేను మరి చనిపోయినటువంటి లాజరుగా మరి మరణం నుంచి తిరిగి జీవంలోనికి వచ్చి ఉంటున్నాను. 3 years back I was in Bombay.
3 సంవత్సరాల క్రిందట నేను బాంబేలో ఉన్నాను. I was very sick, చాలా వ్యాధితో పడి ఉన్నాను నేను. and I was on steroids because they could not diagnose what I was suffering with. మరి నాకు ఎటువంటి మందులు ఇవ్వడానికి వాళ్ళకు కుదరలేదు కాబట్టి వాళ్ళు మందులు వాటర్ ద్వారా ఎక్కిస్తూ వచ్చారు. I was in the best hospital in Bombay under the best doctor in Bombay. బాంబేలో ఉన్న అతి పెద్ద మంచి హాస్పిటల్లో మరి బాంబేలో ఉన్న గొప్ప డాక్టర్ నన్ను చూసుకునేటువంటి వాడు. Breach Candy, where Mr. Bachchan and everybody go. మరి మంచి మంచి సెలబ్రిటీస్ అందరూ కూడా, అమితాబ్ బచ్చన్ అటువంటి వారందరూ కూడా ఆ డాక్టర్ దగ్గరికి ఆ హాస్పిటల్కి వెళ్తారు. They did every possible test. మరి నా గురించి వారు చేయవలసినటువంటి ప్రత్యేక పరీక్ష వారు చేసి ఉంటున్నారు. Lung function, tuberculosis, cancer, liver function, whatever you can think of. ఊపిరితిత్తులు, మరి కాలేయాలు, మరి ట్యూబర్క్యులోసిస్, వారు నా శరీరంలో మరి ఏమైతే పరీక్షలు జరిగించాలని చూశారో అవన్నీ కూడా వారు చేశారు. They did a small surgery, you think whatever medical can do, they had done. మరి చిన్న పరీక్ష కూడా, మరి సర్జరీ కూడా వారు చేశారు. వారు చేయాల్సినంత కూడా నా గురించి వారు చేస్తున్నారు. I was on steroids for 2 years. మరి 2 సంవత్సరాలుగా కేవలము మరి మందులు ఎక్కిస్తూ నేను హాస్పిటల్లో ఉన్నాను. I had gained weight. I was 75 kilos. మరి నేను ఉన్నదానికంటే కూడా మరి బరువును ఎక్కువగా పెరుగుతూ వచ్చాను. 75 కిలోలుగా వచ్చాను. This is my normal weight, 63. మరి నేను 63 కిలోలలో ఉంటున్నాను. ఇది నాది సహజమైనటువంటిది. I got discharged from Bombay and I came to Hyderabad. అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి నేను డిశ్చార్జ్ చేయబడిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. And I reached home and I had collapsed in the corridor. మరి ఇంటికి వచ్చిన తర్వాత కారిడార్ లో మరి బాల్కనీలో మరి నేను కూలబడిపోయాను. My elder sister had just left me and gone back to Dubai. మరి మా పెద్దక్క గారు నన్ను అక్కడ వదిలేసి మరి దుబాయ్కి వారు తిరిగి వెళ్ళి ఉంటున్నారు. And the next day I started getting severe headache. మరి మరుసటి రోజు నుంచి నాకు చాలా బాధకరమైనటువంటి తలనొప్పి వచ్చింది. My mother is 80 years old, my father is 85. మా తల్లిదండ్రులు 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు అయినవారు. And here I was brought totally helpless. మరి ఎటువంటి సహాయం లేకుండా నిస్సహాయత స్థితిలో నేను ఇక్కడికి తీసుకొని రాబడ్డాను. I could hear them talking. I was lying down. We have to move her to a hospital because we cannot do anything. So they called my elder sister again. వాళ్ళు, నేను మంచంలో ఉన్నాను, మా తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ తిరిగి మా కూతుర్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి, మరి మనం ఏం చేయలేమని చెప్పేసి వారు మా పెద్దక్కను తిరిగి వారు పిలిచి ఉంటున్నారు. I did not want to go to hospital because I've just come out from a hospital. నేను ఇప్పుడే మరి హాస్పిటల్ నుంచి వచ్చాను, నాకు తిరిగి హాస్పిటల్కి వెళ్ళాలన్నటువంటి కోరిక లేనే లేదు. The headaches became so severe that I started passing urine. As soon as the headache would come, I just passed urine in the bed. మరి నాకున్నటువంటి ఆ తలనొప్పి చాలా చాలా బాధాకరంగా ఉంటుంది కాబట్టి మరి మూత్రం వచ్చేస్తుంది నాకు. I then thought, no, I have to go to a hospital. నేను అప్పుడు అనుకున్నాను, అరే నేను ఖచ్చితంగా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. I'm just telling you in brief. మరి నేను చాలా మరి క్లుప్తంగా మీకు వివరిస్తుంటున్నాను. My brother and sister-in-law and another brother-in-law, they carried me, put me into the car. మరి మా బావగారు, మా సిస్టర్స్ వారందరూ నన్ను కార్లో పెట్టారు. I started vomiting in the car. కార్లో నేను వాంతులు చేసుకుంటున్నాను. And we reached Yashoda. మరి యశోద ఆసుపత్రికి వచ్చాము. And it was winter, it was November time. మరి చలికాలంలో, నవంబర్ చలికాలం, శీతాకాలంలో అక్కడ ఉంటున్నాము. అప్పుడు all I know, I was taken into the emergency. మరి నాకు వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్ళిపోవడం నాకు తెలుసు అంతే. And I had already passed out. I had passed out. మరి నేను నా కోమాలోనికి వెళ్ళిపోయాను. నేను not coma, I just went like I did not know what's happening. ఓకే, నాకు ఏం కూడా మరి తెలియదు ఏం జరుగుతుందో అక్కడ. Now see how the Lord comes in. He was always there. నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో, అయితే ఇప్పుడు ప్రభువు రావటం నేను చూస్తుంటున్నాను. One of the doctors tapped me on my cheek and said, ఒక డాక్టర్ నా యొక్క బుగ్గలను తడిమాడు. I am not a magician. నేను చమత్కారం చేసేవాడిని కాదు.
So don't expect that I can do something. నేనేదో నీకు చేస్తాను, నువ్వు ఏం ఆశించవద్దు. At that time I opened my eyes ఆ సమయంలో నా కళ్ళు నేను తెరిచాను. and I said to him, ఆయనతో నేను చెప్పాను, I know the magician.